చేయూతను అందించే ప్రేమ ఈనాడు మనలో ఉండాలి అని పునీత పౌలు గారు తిమోతికి సంఘానికి తెలియపరిచిన విధముగా ఈరోజు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసములోను పవిత్రతలోను ఈ రెండు కూడా కలిసి నడుస్తాయి పిల్లలారా. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవమయం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. విశ్వాసము గట్టిగా లేకపోతే పైపైన సొగసులు కల్లస్తమా, లోపలంతా కల్లస్తములాగా బయటికి విశ్వాసపరులుగా కనబడతాం. లేకపోతే ఇరుగు పొరుగు వారు చూస్తే మాత్రం కనపడతాం. మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాడు ప్రపంచంలో వేలాది మంది, చాలా మంది కూడా అద్రోహకు చెందిన వారుగా ఉంటారు. వారికి ఉన్న ఆస్తి కట్టలు తెచ్చి వేయడం, లేకపోతే వారికి ఉన్నవంటి ఆ సంపదను బట్టి బాహ్యంగా ఈ పుణ్యకార్యాలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు మనల్ని కోరుకునేది ఏమంటే విశ్వాసములోను పవిత్రతలోను నీవు నిక్కముగా ఉండాలి. దేవుని యందు చెలించని విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అద్భుత బాధ యేసువు, నన్ను అధికముగా ఆరాధించు వారిని నేను అధికముగా దీవింతును. The more you honor me, the more I love you or bless you. ఇది అద్భుత బాధ యేసు ఇచ్చే అనుగ్రహం ప్రియ దేవుడులారా. కనుక క్రైస్తవుడంటే బయటికి మాటలతో కాదు, క్రైస్తవుడంటే దేవుని యొక్క ప్రవర్తనలోను, విశ్వాసంలోను, నడవడికలోను, జీవితంలోను, ఆయన వాక్కులోను, ఆయన మాటలోను స్థిరముగా నిలబడేవాడు క్రైస్తవుడు. ఈనాడు ఒక ఉపమానాన్ని దేవుడిస్తున్నాడు లోకాసు వార్త ద్వారా. 7వ అధ్యాయము 36 నుండి 50వ వచనం వరకు చదువుకున్నాం. దేవుడు ఒక పరిశ్రమి ఇంటికి వెళ్ళాడు. పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ ఆయన ప్రియ దేవుడిలారా విందు ఆరగిస్తూ ఉండగా ఒక స్త్రీ ఆయన చెంతకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది, పరిమళ ద్రవ్యంతో తుడుస్తూ ఉంది. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో గమనించి ఆమె ఏమిటో ఈయనకు తెలియదా? ఈయన నిజమైన ప్రవక్త అయితే గుర్తించడా? మరి ఇలా ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు అని యేసుని గురించి తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాడు.